హాయ్ అండి. పెరుగు వంకాయ పచ్చడి అండి, చాలా బాగుంటుంది. స్టవ్ మీద కుక్కర్ కానీ ఏదైనా కళాయి పెట్టుకోండి. లేకుంటే మీరు కొద్దిగా మిరియాలు, సోంపు, జీలకర్ర వేసి వేయించుకొని నువ్వులు వేసుకోవాలి. అవి కూడా చిటపట వేగిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకోవాలి. అలా వేగేటప్పుడు మంచి సువాసన వస్తుందండి. నువ్వులు వేపుకుంటుంటే నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఏ కర్రీలోనైనా ఒక స్పూన్ పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అదే కుక్కర్లో పచ్చడి వంకాయ ఒకటి తీసుకొని 4 ముక్కలు చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు ఎందుకు వేసానంటే నల్లగా అవ్వకుండా ఉంటుంది వంకాయ. మనం కోసేటప్పుడే నల్లగా అయిపోతుంది. అందుకనే కాస్త రాళ్ళు ఉప్పు వేసి 2 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. వేరే గిన్నెలో పెరుగు మీకు ఎంత అవసరమో చట్నీ అంత వేసుకొని కవ్వం పెట్టి చిలుక్కోవాలి. చిక్క కావాలంటే చిక్క చేసుకోండి, పలచ కావాలంటే పలచ చేసుకోండి. నేను జర చిక్కగానే చేశాను. మిక్సీ గిన్నెలో నువ్వులు వేసుకొని కాస్త అల్లం ముక్క వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మనకి వంకాయ 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మా ఇంట్లో కాలిస్తే తినరండి. ఆ కాల్చిన వాసన వస్తుందని పెరుగు చట్నీ తినరు. కాల్చుకొని కూడా చేసుకోవచ్చు. ఇది ఉడికిన తర్వాత అన్నీ సపరేట్ చేసుకొని పైన తోలంతా కూడా మనం ఈజీగా తీసేయచ్చు. కాల్చుకునే వాళ్ళు కూడా చాలా టేస్ట్గానే ఉంటుంది. కానీ ఆ స్మెల్కి మా ఇంట్లో తినరని నేను ఇలా చేశాను. ఎవరికైనా మాలాగే కాల్చిన స్మెల్ నచ్చకపోతే ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చల్లగైన తర్వాత చేత్తోనైనా కలిపేసుకోవచ్చు. నేను స్పూన్తోనే ఇట్లా మెదిపేసుకున్నాను. ఇదంతా కూడా పెరుగు దాంట్లో వేసేసుకొని ఉడికేటప్పుడే నేను రాళ్ళుప్పు వేసుకున్నాను కాబట్టి ఇంకా సాల్ట్ అనేది నేను యాడ్ చేసుకోలేదు. మీకు కావాలంటే వేసుకోండి. నువ్వులు కచ్చపచ్చగా పౌడర్లా చేసుకొని అదంతా కూడా వేసేసుకొని కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేసుకున్నాను. బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, చిక్కగా చేస్తే చపాతీపై కూడా చాలా బాగుంటుంది. పోపు గరిటెలో పాలమిగడ, మెంతులు, వాము, జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగ వేసి పోపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం వారంలో ఒక్కసారైనా ఇలా చేసుకొని తినండి. మీకు ఎయిర్ ఫాల్ అయినా ఆగుద్ది. చాలామంది మాకు ఎయిర్ ఫాల్ అవుతుందంటారు. నువ్వులు ఎక్కువ శాతం తీసుకుంటే ఎవరికి కూడా ఎటువంటి అనారోగ్యం అనేది రాకుండా కాపాడుతుందండి. మనం నువ్వులు చాలామంది ఉండలు కూడా చేసుకొని తింటారు. అలా అయినా మంచిదే, ఇలా పచ్చడి అయినా మంచిదే. హాయ్ అండి. లివరు గంగవాయిల కూర కర్రీ చేస్తున్నా. చాలా టేస్ట్గా ఉంటుందండి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని పాలమిగడ వేసుకొని లివరు శుభ్రంగా కడిగేసి కాస్త నిమ్మరసం యాడ్ చేసి కడిగితే స్మెల్ అనేది రాదు. కడిగేసి వేసుకోవాలి. ఆనియన్ సన్నగా తరిగి 2 టమాటాలు సన్నగా తరిగి వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు గంగవాయిల కూర శుభ్రంగా కడిగేసి సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఈజీగా ఉడికిపోతుంది. మనకి గంగవాయిల కూర పులుపు ఉంది, టమాటా కూడా పులుపే, చాలా టేస్ట్గా ఉంటుంది లివరు. కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఎప్పుడు లివరు వండుకునే సరే దాంట్లోనే ఏదో ఒక ఆకుకూర కానీ లేదనుకుంటే మనకి బాగా వాటర్ లేకుండా వేపుకున్నా బాగుంటుంది. అది ఎక్కువ శాతం ఎవరు తినరు, కానీ మనకి ఐరన్ అనేది ఎక్కువగా వస్తుంది బాడీకి. ఎయిర్ ఫాల్ ఉన్న కొంతమందికి బాడీలో ఐరన్ తక్కువ ఉండి ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు, ఐరన్ ట్యాబ్లెట్లు. అలాంటి వాళ్ళు వారంలో 2-3 సార్లు లివర్ అనేది ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలామంది చికెన్ లివర్ మంచిది కాదు అంటూ ఉంటారు. చికెన్ లివరే చాలా మంచిదండి. మటన్ లివర్ కూడా మంచిదే, తినండి. ఎవరు కూడా చికెన్ లివర్ తినకూడదు అని అనుకోకుండా తింటే చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. లివర్ ఇష్టపడరు ఎక్కువ, ఎందుకంటే అది స్మెల్ వస్తుందని. గంగవాయిల కూర వేసి కాసేపు మూత పెట్టుకుంటే వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది. కాస్త కారం వేసుకోవాలి. మీరు ఎంత తింటే కారం అంత వేసుకోండి. వాటర్ లేకుండా వేపుకుంటేనే లివర్ ఎప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం
ఇలా ఎల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఏ ఆకుకూర వేసినా లివర్ చాలా బాగుంటుంది. నేను నిమ్మరసం వేసి కూడా ఫ్రై చేసుకునే బాగుంటుంది. చూసారు కదా, పులుపు ఎక్కువగా ఎందుకు వేసానంటే లివరు పులుపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. బాగా దగ్గరగా వేపేసుకోవాలి. పాలమిగడ వేసి నాన్ వెజ్లో వండకూడదని చాలామంది అనుకుంటుంటారు. పాలమిగడ మరిగిస్తే నెయ్యి అవుద్ది. అది స్టవ్ మీద పెట్టినా కూడా నెయ్యి అవుద్ది. నెయ్యి వేసుకొని ఏ కర్రీ చేసుకున్నా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎవరైనా పాలమిగడ ఇష్టం లేదు అనుకునే వాళ్ళు కొబ్బరి నూనె అనేది యూజ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొబ్బరి నూనె బయట తెచ్చుకున్నది కాదు, గానుగ నుంచి తెచ్చుకున్నది అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. హాయ్ అండి, చేపల చారు అండి. లవంగ, ఇలాచి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, కొద్దిగా మిరియాలు వేసి వేయించి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అదే కుక్కర్లో చింతకాయ, 2 టమాటాలు, ములంకాయలు, కొద్దిగా వాటర్ పోసి 1 కేజీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ఈ పొడి చేసుకొని సైడ్ పెట్టేసుకొని ఆ ములంకాయలన్నీ సపరేట్ తీసి టమాటా పైన తోలంతా కూడా తీసేయాలి. ఆ టమాటా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఈ చింతకాయలో కాస్త వాటర్ పోసి గుజ్జు మాత్రమే తీసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని మనకి కొబ్బరి నూనె యూజ్ చేస్తే చాలా మంచిది చేపల చారుకి. మిక్సీ గిన్నెలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్క, మనం కొద్దిగా కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా కొబ్బరి నూనె వేసి జీలకర్ర, మెంతులు వేసుకోవాలి. తర్వాత ఫిష్ అంతా వేసుకొని ఈ పిండుకున్న చింతకాయ రసము, ఆ మిక్సీ పట్టుకున్నదంతా కూడా వేసి ఈ పొడి కూడా వేసి ఒక 20 నిమిషాలు హైలో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. లాస్ట్లో కొత్తిమీర. హాయ్ అండి, బుడమకాయ కర్రీ అండి. చాలా బాగుంటుంది. బుడమకాయ ముక్కలు తోలు లోపల పిక్కలు తీసేసి కుక్కర్లో చిన్నగా తరిగేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, 2 టమాటాలు, చాలా టేస్ట్గా ఉంటుందండి. కొద్దిగా కరివేపాకు, రాళ్ళుప్పు, పసుపు, జీలకర్ర, ఇది మెంతులు, జీలకర్ర వేయించిన పౌడరు కొద్దిగా వేసుకున్నాను. అల్లం, వెల్లుల్లి, కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేయకపోయినా పర్లేదు, నాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలని కొద్దిగా వాటర్ వేసాను. పాలమిగడ హైలో పెట్టి 3 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటాయండి. సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న దాంతోనే వండుకుంటే సరిపోతుంది. చారణ దానికి బారణ మసాలా అంటారు చూడండి. మనం వండే కూరలకి ఎక్కువ మసాలాకే డబ్బులు పెడుతూ ఉంటారు చాలామంది. ఇలా వండి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ హెయిర్ షాంపూ పౌడర్, సున్నిపిండి 3 కూడా న్యాచురల్ అండి. చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉన్నాయి. షాంపూ పౌడర్ కుంకుడుకాయ, సీగకాయ, ఉసిరిపప్పు, మెంతులు కలుస్తాయి. హెయిర్ ఆయిల్లో ఏమేమి వేసామనేది ఆ బాటిల్కి ఇటువైపు అటువైపు స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ మీద నీట్గా రాసి ఉంటుంది. అంతేకాదండి, హెయిర్ ఆయిల్ నైట్ టైం కానీ డే టైం కానీ నెత్తంతా అప్లై చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీకు షాంపూ పౌడర్ ఎంత పడుతుందో నెత్తికి అంత 2-3 స్పూన్లు తీసుకొని వాటర్ కలిపేసి ప్యాక్లోకి వేసుకోవాలి. 5 నుంచి 10 నిమిషాలు ఉంచుకోండి. లేదు అంటే ఒక ఇంట్లోనే ఉంటామంటే ఒక ½ అన్ అవర్ ఉంచుకొని కొద్దిగా వాటర్ పోసి రబ్ చేసి రుద్దుకుంటే మీకు డాండ్రఫ్ తీసేయడమే కాకుండా హెయిర్ ఫాల్ ఆగుతుంది. మీరు ఏదైనా సరే 3 వారాలు ఖచ్చితంగా డైలీ యూజ్ చేసినట్టయితే హెయిర్ ఫాల్ అస్సలు అవ్వదండి. మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చక్కటి రీగ్రోత్ అనేది కనిపిస్తుందండి. చాలామంది వీక్లీ 1 టైమే పెడుతున్నాం ఆయిల్ అంటున్నారు. అలా పెట్టకండి, డైలీ పెట్టండి, చక్కటి రిజల్ట్ ఉంటుంది.